My dear students, Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ వీడియోలో లెడ్జర్ స్టార్ట్ చేసి దాని మీద ఒక ప్రాబ్లం చేసాం. ఈరోజు వచ్చేసి లెడ్జర్ మీద 2 more ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో నిన్న ఫస్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. సేమ్ అది ఇది సేమ్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఇస్ ద సేమ్, బట్ the first one and the last one are different. First one and last one are different. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ నిన్న ఏం మాట్లాడామో ఈ ప్రాబ్లంలో కూడా సేమ్ అవే వస్తున్నాయి. ఓకే, ఒక్కసారి ప్రాబ్లం చూడండి. ప్రిపేర్ శ్రీకాంత్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ద ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఆర్ ద స్పెషల్ పాయింట్స్. ఫస్ట్ వన్ 2024 January 1st అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్. ఓకే, నిన్న ప్రాబ్లంలో డెబిట్ సైడ్ టోటల్ చేసాం, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చేసాం. బై బ్యాలెన్స్ సి బై డి 3500 వచ్చింది, దాన్ని బ్రాడ్ డౌన్ చేసాం 3500. ఓకే గుడ్. ఈ ప్రాబ్లంలో అలాంటి బ్యాలెన్స్ ఇచ్చాడు. నిన్న ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, ఈ ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. 2024 January 1st అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్. సో అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ నుంచి మనకు అమౌంట్ రావాలి. ఓకే, సో ఎంత రావాలంటే మనకి 4000 రావాలండి. సో అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్, శ్రీకాంత్ నుంచి మనకు రావాలి కాబట్టి అది మనకి ఫ్యూచర్లో వస్తుంది. మనకు రావాలి కాబట్టి అది అసెట్. ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్. కాబట్టి దాన్ని ఫస్ట్ ఐటమ్ని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా తీసుకోవాలి. సో వన్స్ అగైన్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్, శ్రీకాంత్ నుంచి అమౌంట్ మనకు రావాలి. సో మనకు రావాలి కాబట్టి అసెట్ అవుతుంది. ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్. కాబట్టి దాన్ని డెబిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ గా తీసుకోబోతున్నాం. ఒకసారి చూడండి. 2024 January 1st టు బ్యాలెన్స్ బి బై డి. ఓకే, సో బ్యాలెన్స్ వచ్చేసి మనకి 4000. ఓకే, సో అదే మనం ఇవ్వాల్సి ఉంటే అమౌంట్ డ్యూ టు శ్రీకాంత్ అంటే అప్పుడు లైబిలిటీ అవుతుంది. లైబిలిటీస్ వచ్చేసి ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్. కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి బై బ్యాలెన్స్ బి బై డి రాసి ఉండేవాళ్ళం. ఎప్పుడు అది అమౌంట్ డ్యూ టు శ్రీకాంత్ అని ఉంటే. కాబట్టి ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్ ఉంది కాబట్టి మనకు రావాలి అసెట్. కాబట్టి ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్. కాబట్టి దాన్ని డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా తీసుకున్నాం. ఇక సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి. గూడ్స్ సోల్డ్ టు శ్రీకాంత్. నిన్న చేసిన ప్రాబ్లం ఏది? గూడ్స్ సోల్డ్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ మనం అమ్మాం, శ్రీకాంత్ ఇస్ ద రిసీవర్. సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో గూడ్స్ సోల్డ్ టు శ్రీకాంత్, ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్. సేమ్ డేట్ టు సేల్స్ అకౌంట్. ఓకే, సో అమౌంట్ వచ్చేసి 10,000. నెక్స్ట్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీకాంత్. గూడ్స్ శ్రీకాంత్ నుంచి మనం కొన్నాం. సో మనకు గూడ్స్ వస్తున్నాయి అంటే పర్చేజెస్ డెబిట్ చేద్దాం బికాజ్ ఇట్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. శ్రీకాంత్ గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. సో వన్స్ అగైన్ పర్చేజెస్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి పర్చేస్ అకౌంట్ లో డెబిట్స్ అంటే టు శ్రీకాంత్ అకౌంట్ రాయాలి. కానీ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ పర్చేజెస్ అకౌంట్. ఇకపోతే శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్స్ అయిన బై పర్చేజెస్ 2024 January 5th అండి. బై పర్చేజెస్ అకౌంట్. బై పర్చేజెస్ అకౌంట్ 6000. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నిన్న మనం డిస్కస్ చేసినవి. నెక్స్ట్ 10th ఫర్నిచర్ సోల్డ్ టు శ్రీకాంత్. సో వీఆర్ సెల్లింగ్ ఫర్నిచర్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ ఇస్ ద రిసీవర్ కాబట్టి డెబిట్ చేద్దాం. ఫర్నిచర్ అని అసెట్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్.
సో శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ చేయాలి కానీ సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేయకూడదు. ఆల్రెడీ నేను చెప్పాను ద టర్మ్స్ పర్చేజెస్, సేల్స్, పర్చేజెస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఈ 4 పదాలు కేవలం గూడ్స్ కే వాడాలి, అసెట్ వాడకూడదు. ఇక్కడ మనం అమ్మింది గూడ్స్ కాదండి, అసెట్ అమ్మాము. కాబట్టి అసెట్ వచ్చేసి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో వచ్చే అసెట్ డెబిట్, పోయే అసెట్ క్రెడిట్. అసెట్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. శ్రీకాంత్ ఇస్ ద రిసీవర్ కాబట్టి డెబిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఫర్నిచర్. డేట్ వచ్చేసి 10th. టు ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసి అమౌంట్ 2000. ఓకే, నెక్స్ట్ వన్ 15th వస్తున్నాను. గూడ్స్ రిటర్న్డ్ టు శ్రీకాంత్. వీఆర్ రిటర్నింగ్ గూడ్స్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ మనం రిటర్న్ చేసామంటే గతంలో శ్రీకాంత్ నుంచి మనం కొని ఉండాలి, అలా కొన్న వాటి నుంచి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అవి పర్చేజెస్ రిటర్న్స్. కాబట్టి మనం రిటర్న్ చేస్తున్నాం. శ్రీకాంత్ ద రిసీవర్ కాబట్టి డెబిట్ చేద్దాం. అప్పుడు శ్రీకాంత్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజెస్ డెబిట్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్. కాబట్టి వన్స్ అగైన్ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు పర్చేజెస్ రిటర్న్స్. 15th టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. ఓకే, అమౌంట్ వచ్చేసి 1000. నెక్స్ట్ వన్ గూడ్స్ రిటర్న్ బై శ్రీకాంత్. శ్రీకాంత్ నుంచి మనకి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి సో మనకి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ చేసి శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేసాం. ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను డిస్కస్ చేసిందేనండి. వన్స్ అగైన్ గూడ్స్ రిటర్న్ బై శ్రీకాంత్. శ్రీకాంత్ నుంచి మనకి రిటర్న్స్ వచ్చాయి. గతంలో శ్రీకాంత్కి అమ్ముంటేనే వాడు మనకి రిటర్న్ చేస్తాడు కాబట్టి అది వచ్చేసి మనకి సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్, సేల్స్ ఇన్కమ్ అయితే సేల్స్ రిటర్న్స్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేద్దాం. శ్రీకాంత్ ఇస్ ద గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. శ్రీకాంత్ ఇస్ ద గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. వన్స్ అగైన్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్. శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై సేల్స్ రిటర్న్స్. బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 500. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కానీ క్రెడిట్స్ కానీ శ్రీకాంత్ అకౌంట్ రాదు. ద నేమ్ ఆఫ్ ది అదర్ అకౌంట్ మాత్రమే వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ పేరు డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ రాదు. ద నేమ్ ఆఫ్ ది అదర్ అకౌంట్స్ ఆర్ రిటర్న్. ఓకే, నెక్స్ట్ వన్ 25th క్యాష్ పెయిడ్ టు శ్రీకాంత్. క్యాష్ పెయిడ్ టు శ్రీకాంత్. శ్రీకాంత్ పే చేస్తున్నాం. శ్రీకాంత్ ఇస్ ద రిసీవర్. క్యాష్ మన దగ్గర నుంచి పోతుందని అప్పుడు ఎంట్రీ శ్రీకాంత్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ పెయిడ్ టు శ్రీకాంత్. Srikanth is the receiver. Cash is going out. As per real account, debit what comes in, credit what goes out. కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శ్రీకాంత్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు క్యాష్ అకౌంట్. 25th టు క్యాష్ అకౌంట్ 2000. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీకాంత్. వీఆర్ రిసీవింగ్ క్యాష్ ఫ్రమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ నుంచి మనకి క్యాష్ వస్తుంది, వచ్చేస్తే డెబిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేద్దాం. శ్రీకాంత్ ఇస్ ద రిసీవర్ ఆర్ గివర్. గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఏంటి మనకి క్యాష్ అకౌంట్ డేటా టు శ్రీకాంత్ అకౌంట్. కానీ మన క్యాష్ అకౌంట్ వేయట్లేదు. క్యాష్ అకౌంట్ కానీ వేసే పని అయితే మన క్యాష్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు శ్రీకాంత్ అకౌంట్ రాసేవాళ్ళం, కానీ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ క్యాష్ అకౌంట్. సో శ్రీకాంత్ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి శ్రీకాంత్ అకౌంట్ లో క్రెడిట్స్ అయిన బై క్యాష్ అకౌంట్. 30 బై క్యాష్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 5000. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద న్యూ. ఇప్పుడు చూడండి, శ్రీకాంత్ అకౌంట్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్ అన్నారు. అంటే శ్రీకాంత్ అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఫైనల్ గా ఈ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే మనం వాడికి బాకీ అన్నా ఉంటాం, వాడు మనకు బాకీ అన్నా ఉంటాడు. ఆ బాకీని సెటిల్ చేస్తున్నాం బై allowing 10% డిస్కౌంట్ అండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్పెషల్. ద ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఇస్ ద స్పెషల్. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన గత ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. సో శ్రీకాంత్కి మనం ఇవ్వాల్సిన, శ్రీకాంత్ మనకు రావాల్సిన ఎంత డిస్కౌంట్ తో పరిష్కరిస్తున్నాం అంటే 10% డిస్కౌంట్. ఇలా అకౌంట్ సెటిల్ అయితే బ్యాలెన్స్ సి బై డీలు కానీ బ్రాడ్ డౌన్లు కానీ అస్సలు రావు. ఓకే, ఒక్కసారి
శ్రీకాంత్ మనకు బాకీ, వాడు మనకు బాకీ ఉన్నాడని తెలియాలంటే ఫస్ట్ శ్రీకాంత్ అకౌంట్ ఈస్ టు బి బ్యాలెన్స్డ్. సో ఇంతవరకు పోస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్. సో బ్యాలెన్స్ తేల్చేటప్పుడు ఒకసారి చెక్ చేయండి విచ్ సైడ్ ఈస్ మోర్. సో డెబిట్ సైడ్ మోర్ కాబట్టి క్రెడిట్ సైడ్ తో కంపేర్ చేసినట్టయితే డెబిట్ సైడ్ టోటల్ చేద్దాం. సో 10, 14, 16, 17, 19,000. ఓకే, ద సేమ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ 19,000. ఇప్పుడు మనం 19,000 లో నుంచి క్రెడిట్ సైడ్ 11,500 11,500 లెస్ అయ్యిగా. సో 6, 5, 11, 11,500 7,500 అండి. సో ఫైనల్ గా మనకి శ్రీకాంత్ నుంచి ఎంత అమౌంట్ రావాలంటే 7,500. ఆ 7,500 మామూలుగా అయితే బ్యాలెన్స్ అని రాసేవాళ్ళం. బ్యాలెన్స్ ఏ సైడ్ తగ్గితే ఆ సైడ్ రాస్తాం. ఇక్కడ బై బ్యాలెన్స్ సి బై డి 7,500 రాసి ఉండేవాళ్ళం సెటిల్మెంట్ లేకపోతే. ఈ అకౌంట్ వచ్చేసి శ్రీకాంత్ అకౌంట్ సెటిల్ అవుతుంది కాబట్టి ఆ సెటిల్మెంట్ కూడా ఏ సైడ్ తగ్గితే ఆ సైడే వస్తుందండి. ఒక్కసారి ఇప్పుడు చూడండి 7,500 అండి. ఈ 7,500 లో నుంచి 10% డిస్కౌంట్ అండి. సో 750 పోతుందండి. సో 750 పోతే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి 6,750. ఓకే, 6,750 వచ్చేసరికి చెక్ ద్వారా సెటిల్ అయింది. సో ఈ 750 ఏమో డిస్కౌంట్. నెక్స్ట్ ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి మనకి 6,750. సో చెక్ అనే పదం వాడాడు కాబట్టి ఎక్కడైతే చెక్ ఉంటుందో బ్యాంక్ పదం వాడుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఏ సైడ్ తగ్గితే ఆ సైడే డిస్కౌంట్ వస్తుంది, ఆ సైడే క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుందండి. సో 31st బై డిస్కౌంట్ క్లియర్ గా రాసుకోండి. 7,500 ఇంటూ 10%. బ్రాకెట్ క్లోజ్ చేసింది 7,500 750. సో బై చెక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్, అదే క్యాష్ అయితే బై క్యాష్ అకౌంట్ వాడేవాళ్ళం. సో అమౌంట్ 6,750. ఇప్పుడు బోత్ ద సైడ్స్ టోటల్ చేసిన మనకి 19,000 వస్తుంది. సో దిస్ ఇస్ ద స్పెషల్, ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్. సో ఈ రెండు ట్రాన్సాక్షన్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. సో అమౌంట్ డ్యూ ఫ్రమ్ శ్రీకాంత్ నుంచి మనకు రావాలి కాబట్టి ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి డెబిట్ సైడ్ రాసాము. నెక్స్ట్ లాస్ట్ లో శ్రీకాంత్ అకౌంట్ సెటిల్ విత్ 10% డిస్కౌంట్ బై చెక్ అని చెప్పాడు కాబట్టి డిస్కౌంట్ కానీ సెటిల్మెంట్ అమౌంట్ కానీ ఏ సైడ్ తగ్గితే ఆ సైడే వస్తుందండి, ఆపోజిట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అంతే. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ కమ్ టు థర్డ్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 3 మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రిపేర్ కృష్ణ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రింది ఇన్ఫర్మేషన్ నుండి కృష్ణ అకౌంట్ తయారు చేయమని చెప్పాడు. సో ద ఫస్ట్ వన్ చూడండి, 2023 October 1st అమౌంట్ డ్యూ టు కృష్ణ. అమౌంట్ డ్యూ టు కృష్ణ, కృష్ణకి మనం ఇవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ అ లైబిలిటీ ఫర్ అస్. ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కాబట్టి దాన్ని క్రెడిట్స్ అయిన బై బ్యాలెన్స్ బి బై డి గా తీసుకుందాం. సెకండ్ ప్రాబ్లం లో డెబిట్స్ అండ్ టు బ్యాలెన్స్ బి బై డి ఎందుకైంది, ఈ ప్రాబ్లం లో క్రెడిట్స్ అండ్ బై బ్యాలెన్స్ బి బై డి ఎందుకైందో థింక్ చేయండి. ఇందాక మనకు రావాలి కాబట్టి అసెట్ కాబట్టి డెబిట్ సైడ్ రాశారు, ఇప్పుడు మనం పే చేయాలి కాబట్టి లైబిలిటీ అవుతుంది. ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కాబట్టి క్రెడిట్ సైడ్ 2023 October 1st by balance B by D అమౌంట్ వచ్చేసి 10,000. ఓకే, నెక్స్ట్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ. గూడ్స్ కృష్ణ నుంచి మనం కొంటున్నాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ చేసి కృష్ణ అకౌంట్ క్రెడిట్ చేద్దాం. సో పర్చేజెస్ ఎందుకంటే మనకి గూడ్స్ వస్తున్నాయి అంటే ఎక్స్పెన్స్ కాబట్టి మనకి పర్చేస్ అకౌంట్ డెబిట్ చేసాం, కృష్ణ గివర్ కాబట్టి క్రెడిట్ చేసాం. కాబట్టి ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు కృష్ణ అకౌంట్. కృష్ణ అకౌంట్ క్రెడిట్ చేసాం కాబట్టి కృష్ణ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి మనకి బై పర్చేజెస్ అకౌంట్ 16,000. ఓకే, నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి, గూడ్స్ రిటర్న్డ్ టు కృష్ణ. కృష్ణకు మనం రిటర్న్ చేస్తున్నాం, అతను రిసీవర్ కాబట్టి డెబిట్ చేస్తాం. గూడ్స్ మన దగ్గర నుంచి పోతున్నాయి కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఏ రిటర్న్స్ అవుతాయి మనకు వచ్చేసి
purchases returns. So goods returned to Krishna, the journal entry for this is Krishna account data to purchases returns account. కృష్ణ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి కృష్ణ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు పర్చేజెస్ రిటర్న్స్ డేట్ వచ్చేసి 2023 అక్టోబర్ 10 టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజెస్ రిటర్న్స్ వచ్చేసి 200. ఓకే, సో 200. నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ టు కృష్ణ అండి. క్యాష్ పెయిడ్ టు కృష్ణ, కృష్ణకి మనం క్యాష్ పే చేస్తున్నాం, అతను రిసీవర్ కాబట్టి డెబిట్ చేద్దాం, క్యాష్ మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి రీల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ కృష్ణ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. కృష్ణ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి కృష్ణ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్. డేట్ వచ్చేసి 12 టు క్యాష్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 6000. ఓకే, నెక్స్ట్ వన్ గూడ్స్ రిటర్న్డ్ టు కృష్ణ. ఇక్కడ గూడ్స్ రిటర్న్ టు కృష్ణ, ఇక్కడ కూడా గూడ్స్ రిటర్న్ టు కృష్ణ. గూడ్స్ రిటర్న్ చేశాం కాబట్టి కృష్ణ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. సో కృష్ణ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. కృష్ణ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి కృష్ణ అకౌంట్ లో డెబిట్ సైడ్ డేట్ వచ్చేసి మనకి 20 టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 800. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ. సో వీఆర్ పర్చేజింగ్ ఫర్నిచర్ ఫ్రమ్ కృష్ణ. కృష్ణ నుంచి మనం కొంటున్నాం, వాడు గివర్ కాబట్టి క్రెడిట్ చేద్దాం. ఫర్నిచర్ అని అసెట్ వస్తుంది కాబట్టి డెబిట్ చేద్దాం. అప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డేటా టు కృష్ణ అకౌంట్. సో ఫర్నిచర్ అకౌంట్ డేటా టు కృష్ణ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేశాం కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ సైడ్ టు కృష్ణ. కానీ మన ఫర్నిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం లేదు కాబట్టి కృష్ణ అకౌంట్ ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాం, ఆ ఒక్క అకౌంట్ రాస్తే చాలండి. సో వన్స్ అగైన్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు కృష్ణ అకౌంట్. కృష్ణ అకౌంట్ క్రెడిట్ చేశాం కాబట్టి కృష్ణ అకౌంట్ లో క్రెడిట్స్ అయిన బై ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసి రాస్తాం. సో 25th అండి. ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసి 1000. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. కృష్ణ అకౌంట్ ఈస్ సెటిల్డ్ విత్ 5% డిస్కౌంట్. చెక్ అనే పదం వాడలేదు కాబట్టి హ్యాపీగా మనం క్యాష్ వాడుకోవచ్చు. ఇందాక చెక్ అనే పదం వాడాడు కాబట్టి బ్యాంక్ అనే పదం వాడామండి. సో కృష్ణ అకౌంట్ సెటిల్ విత్ 10% డిస్కౌంట్. ఎప్పుడైతే అకౌంట్ సెటిల్ అయిందో ఆ ప్రాబ్లంలో బ్యాలెన్స్ C/Dలు కానీ B/Dలు రావు. ఈ పదం లేకపోతే మనకు వచ్చేసి B/Dలు వచ్చే C/Dలు కూడా వస్తాయండి. ఒక్కసారి నాకు చెక్ చేసుకోండి, ఏ సైడ్ ఎక్కువ ఉందో చూడండి. 200, 6,800. ఈ సైడ్ 10,000, 16,000, 1,000. కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ముందు క్రెడిట్ సైడ్ టోటల్ చేద్దాం. సో క్రెడిట్ సైడ్ 27,000 అండి. ఓకే, 26, 27. సో 27,000. ఈ 27,000 నుంచి మనం ఓకే, సో 7,000 అండి. 7,000 లెస్ అయ్యగా మనకు వచ్చేసి 20,000. ఓకే, సో ఈ 20,000 5% డిస్కౌంట్ తో సెటిల్మెంట్ అయింది. ఇంటూ 5%, 5/100 వేస్తే మనకు వచ్చేసి 1000 వస్తుంది. సో బ్యాలెన్స్ వచ్చేసి 19,000 వచ్చేసి క్యాష్ ద్వారా సెటిల్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి డెబిట్ సైడ్ తగ్గింది కాబట్టి డెబిట్ సైడ్ రాద్దాం. డేట్ వచ్చేసి 31st. టు డిస్కౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 20,000 ఇంటూ 10%, 500. సో 5% అండి, 5/100. సో 1000 రూపీస్. ఇక రిమైనింగ్ 20లో 1000 లెస్ అయ్యి బ్యాలెన్స్ వచ్చేసి 19. దాని బ్యాలెన్స్ అని వాడకూడదు. టు క్యాష్ అకౌంట్ వచ్చేసి 19,000. ఓకే, ఇప్పుడు 19, 20, 27. ఈ సైడ్ కూడా మనకు వచ్చేసి 27,000. సో ఇంతటితో మనకు వచ్చేసి లెడ్జర్ చాప్టర్ అయిపోతుంది. జర్నల్ మీద 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, లెడ్జర్ మీద కూడా 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చేసి ఒక న్యూ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. సబ్సిడైరీ బుక్స్ అండి. డియర్ స్టూడెంట్స్, సో మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో చాలామంది అకౌంటింగ్ చదివే విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి మన ఛానల్ గురించి ఇంటిమేట్ చేయండి. సో లూకాస్ కామర్స్ అకాడమీ అనేది మన అందరి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని కూడా చెప్పండి. ఒక్కసారి మనకి ఈ క్వాలిటేటివ్ మెటీరియల్ పర్ఫెక్ట్గా నేను తయారు చేశాను. సో ఈ మెటీరియల్ మీకు కావాలంటే
మీ ఫోన్కి వచ్చేసి సాఫ్ట్ కాపీ పంపిస్తాను. సో దానికి మీరు వచ్చేసి లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681 సో అదే నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఇమీడియట్గా మీకు సాఫ్ట్ కాపీ నేను పంపిస్తాను. ఒకవేళ నన్ను మెయిల్ ద్వారా సంప్రదించాలి అంటే lucascommerceacademy@gmail.com. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక న్యూ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.